కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లో పారసీక దేశము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 3వ ఎపిసోడు. మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా 4వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని దీని వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి మీ ప్రత్యేకమైన కృపతో ప్రభువా బైబిల్లో పారసీక దేశం అనే అంశాన్ని మేము ధ్యానించే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. మీ యొక్క వాక్యం నుంచి ప్రభా అనేకమైన అమూల్యమైన సత్యాలు నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపతో ప్రభా ఈ నెలాఖరు వరకు తోడుకొచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. వీటిని నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు 2వ రాకడ వస్తుంది ప్రభా. మీ రాకడ కొరకు మేము సిద్ధపడి మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప అనుగ్రహించమని, మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో పారసీక దేశం ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ దినాన్న పారసీక రాజు అయిన ఇంగ్లీష్లో ఆర్టెజెర్క్సిస్ I అంటున్నారు. మన యొక్క భాషలో హస్తాసస్త అని తర్జుమా చేశారు. రాజుగారి పేరు హస్తాసస్త. ఆయన పారసీక దేశంలో 5వ రాజు. ప్రియ సోదరి సోదరులారా, ఆ దినాల్లో పారసీక దేశం ఎంతో ఉన్నతమైన దేశం. పారసీక రాజులు ఎంతో ప్రేమ గలవారు. యూదులంటే ఎంతో అభిమానం. యూదుల దేవుణ్ణి కూడా వారు ఎంతో గౌరవించారు, ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శించారు. చాలా విచారం ఏమిటంటే ఇక పారసీకులకు యూదులకు అస్సలు పడటం లేదు. ఉప్పు నిప్పులాగా ఉన్నారు వారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న ఇక పారసీక రాజు అయిన హస్తాసస్త, ఈయన 5వ రాజు. ఆయన ఏ శాసనాలు చేశారు యూదులకు అనుకూలంగా, యూదులకు ఏ మేళ్లు చేశారు ఆయన అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే 2వ రాకడ త్వరలో వస్తుంది. కనుకనే ఇటువంటి భయంకరమైన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఎంతో విధ్వంసం జరుగుతున్నది. వీటిని మనం 2వ రాకడ గుర్తులుగా గమనించి మనమందరం కూడా ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవాలా. ఈ హస్తాసస్త అనే రాజుగారు చేసిన ఈ శాసనం మనకి బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం దీన్ని. ప్రియ సోదరి సోదరులారా, ఇక పారసీక రాజులు చేసిన ఇది 2వ శాసనం. దీని నిమిత్తం ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ ఎక్కడున్నప్పటికీ ఈ రాజ్యంలో మీరు మీ దేశానికి, మీ రాజధాని అయిన యెరూషలేముకి వెళ్ళిపోవటానికి నేను మీకు అనుమతిస్తున్నాను, మీరు వెళ్ళిపోవచ్చు అని ఈ హస్తాసస్త అనే రాజుగారు శాసనం చేసి వారికి అనుమతి ఇచ్చారు. దానితో పాటు ఈ యొక్క శాసనాన్ని ప్రత్యేకంగా వ్రాసి ఆ దినాల్లో ఆ రాజ ఆస్థానంలో, ఆ దేశంలో, దాన్నే పాత పేరు బబులోన్ అనేవారు, తర్వాత పారసీక దేశం అన్నారు. అక్కడున్న ఎజ్రా గారికి ఈ యొక్క అనుమతి ఇచ్చారు. ఈ యొక్క హస్తాసస్త అనే రాజుగారు క్రీస్తుపూర్వం 465 నుంచి 424 సంవత్సరం వరకు పాలన చేసినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హస్తాసస్త అనే రాజుగారు చేసిన శాసనం ఆయన ఏలుబడిలో 7వ సంవత్సరంలో చేసినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. ఆ హస్తాసస్త రాజుగారి యొక్క 7వ సంవత్సరం క్రీస్తు పూర్వం 457వ సంవత్సరం అని మనకి చరిత్ర చెప్తుంది. రాజుగారి యొక్క శాసనం ఏమిటంటే, ఎజ్రా గారితో పాటు ఈయన లేవీయుడు, ఈయన్నే మనము శాస్త్రి అంటున్నాం. అనగా శాస్త్రులు, పరిసయ్యులు అనగా దేవుని యొక్క శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎంతో క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి ఎజ్రా గారు. ఈయన రాజాస్థానంలో పనిచేశారు. హస్తాసస్త రాజుగారి ఆస్థానంలో
నీతో పాటు లేవీలు ఎవరు వచ్చినప్పటికీ, వారితో పాటు యూదులు ఎవరు వచ్చినప్పటికీ వారందరినీ కూడా నీవు తీసుకుని వెళ్ళి మీ దేశంలో అక్కడ మీ దేవుని గూర్చిన మీకు ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా వారందరూ జీవించేలాగా వారికి నీవు ఆధ్యాత్మిక పాలన అందించాలా అని పంపించారు. ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తున్నాం. సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఎజ్రా గ్రంథం 7, 8, 9, 10 అధ్యాయాలు ధ్యానపూర్వకంగా చదవండి. ఎజ్రా గారితో పాటు అనేక మంది యూదులు వారి స్వదేశమైన యూదా దేశానికి వెళ్ళిపోవటానికి వారు అహావా అనే నది దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎజ్రా గారు యూదులందరూ కూడా ఆగి ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేనికి? వారి యొక్క ప్రయాణం అంతా కూడా క్షేమంగా జరగాలని. వారు బయలుదేరిన ఈ బబులోన్ నుంచి లేక పారసీక దేశం నుంచి యెరూషలేము వెళ్ళే వరకు కూడా దేవుని యొక్క కాపుదల, భద్రత మాకు కావాలి ప్రభువా అని ఎంతో భారంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ యొక్క అహావా నది యూఫ్రటీస్ నదికి ఒక ఉపనది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో వారు ఏ రీతిగా ఉపవాసం చేసి దేవుని యొక్క అనుగ్రహం కోరుకున్నారో, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారో ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. ఎజ్రా గారు అన్నారు హస్తశస్త రాజుతో, రాజా, మా దేవుణ్ణి ఎవరైతే కొనియాడతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని మా దేవుడు ఆశీర్వదిస్తారు. ఎవరైతే మా దేవుణ్ణి విసర్జించారో, ఆయన యొక్క కట్టడలు, ఆయన నిబంధనలు ఎవరైతే విసర్జిస్తారో వారికి దేవుని యొక్క ఉగ్రత కలుగుతుంది అని చెప్పారు. కనుక దేవుడు ఇంత గొప్పవాడని చెప్పిన తర్వాత ఎజ్రా గారికి, అయ్యా రాజుగారు, మేము ప్రయాణం చేసే ఈ ప్రయాణ కాలంలో శత్రువులు ఎవరు కూడా మమ్మల్ని కొల్లగొట్టకుండా, మీరు మాకు ఇస్తున్న ఈ బంగారము వెండి ఎవరు దాన్ని దోచుకోకుండా మాకు మీరు సైనికుల్ని ఇవ్వండి, మాకు సహాయంగా, మాకు భద్రతకు, ఇంగ్లీష్లో సెక్యూరిటీ అంటున్నాం కదా అని అడగటానికి ఆయనకి చాలా నామోషి కలిగింది. కారణం, మా దేవుడు ఇంత గొప్పవాడని చెప్పి మరలా ఈ బంగారం వెండి కాపాడటానికి మాకు భద్రత కావాలి, సైనికులు కావాలని అడగటానికి మనసొప్పలేదు. కనుకనే రాజులకు రాజు అయిన యెహోవా దేవుణ్ణి ఆయన ఉపవాసంతో యూదులందరూ కలిసి ఈ నది ఒడ్డున ప్రార్థించి అప్పుడు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మనకి వీరు హస్తశస్త రాజుగారి యొక్క 7వ సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున వీరి యొక్క ప్రయాణం ప్రారంభమైంది. వీరు బబులోన్ నుంచి యెరూషలేము నగరానికి చేరటానికి దాదాపుగా 1200 కిలోమీటర్లు. ఈ 1200 కిలోమీటర్లు వారు వారి కుటుంబాలు వెళ్ళటానికి 4 నెలలు పట్టింది. అనగా వీరు హస్తశస్త రాజుగారి యొక్క 7వ సంవత్సరం 5వ నెల మొదటి రోజున వారు యెరూషలేము చేరారు. కనుక మీరందరూ వెళ్ళవచ్చు అని వారికి అనుమతి ఇచ్చిన ఈ వివరాలు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తున్నాం. దానితో పాటు రాజుగారు వారికి బంగారం వెండి కూడా కానుకగా ఇచ్చారు. మీ దేవుని యొక్క మందిరానికి కానుక తీసుకువెళ్ళి ఇవ్వండి అని రాజుగారు ఇచ్చారు, బంగారం వెండి కూడా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయాలు మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, చూడండి, రాజుగారు అన్యుడైనప్పటికీ, యూదుడు కాకపోయినప్పటికీ ఆయన మంత్రులందరూ కూడా బంగారము వెండి కూడా తీసుకువెళ్ళి మీ దేవునికి మా తరపున కానుక సమర్పించండి అని ఎజ్రా గారి చేతికి వారు ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ప్రత్యేకమైన విషయాన్ని గమనించాలా. అదేమిటంటే వారు అన్యులైనప్పటికీ ఈ యూదుల దేవుడి మీద అంత అభిమానము, అంత భక్తి వారికి ఉన్నది. అనుమతి ఇవ్వటమే కాదు, యూదులందరూ కూడా మీ దేశానికి వెళ్ళవచ్చు అని అనుమతి ఇవ్వటమే కాకుండా కానుక కూడా ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఆ కానుకలు అనగా, రాజుగారు చెప్పారు, మీరు వెళ్ళిన తర్వాత ఈ కానుకలతో, ఈ బంగారంతో వెండితో మీరు బలి అర్పణకు అవసరమైన ఎద్దులు, పొట్టేళ్లు, వాటినే గొర్రెపోతులు అంటున్నాం కదా, అలాగే గొర్రె పిల్లలు, తర్వాత ఈ యొక్క బలి అర్పణకు అవసరమైన ఏదైనా సరే నూనె కానీ ద్రాక్షారసం కానీ వాటన్నిటిని కూడా ఈ యొక్క డబ్బుతో కొనండి, ఈ బంగారం వెండితో అని రాజుగారు ఆయన మంత్రులు కూడా ఇచ్చారు. ఈ విషయాలు ఎజ్రా గ్రంథం
7వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, రాజుగారు అన్నారు, వీటిని మీ దేవుని యొక్క బలిపీఠం మీద మా తరపున మీరు బలి అర్పణ చేయండి. దాని ద్వారా మీ దేవుడు రాజైన నా పట్ల, నా కుమారుల పట్ల, నా రాజ్యం పట్ల ఆయన కనికరం చూపిస్తారు. నాకు మీ దేవుని యొక్క సహాయము కనికరము కావాలి కనుక నా తరపున మీరు బలి అర్పణ చేయండి అని పంపించారు. అనగా దీనిని బట్టి ఈయన అన్యుడైనప్పటికీ, పారసీకుడైనప్పటికీ యూదుల దేవుని మీద ఆయనకి కూడా అంత నమ్మకము, అంత భక్తి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరొక విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అదేంటంటే, ఎజ్రా, మీ దేవుని యొక్క మందిరం దగ్గర బలి అర్పణలు చేయటానికి మీకు ఇంకా డబ్బు అవసరమైనట్లయితే, నేను ఇస్తున్న ఈ కానుకలు బంగారం వెండి కాకుండా ఇంకేమైనా అదనంగా డబ్బు అవసరమైనట్లయితే భవిష్యత్తులో దానిని మీరు అక్కడున్న గవర్నర్ గారి దగ్గర రాజు యొక్క నిధి నుంచి, అనగా రాజుగారికి ఆ ప్రాంత వాసులందరూ కూడా పన్ను కడతారు. ఆ పన్ను అంతా కూడా గవర్నర్ గారి దగ్గర రాజనిధిలో ఉంటుంది. ఇంగ్లీష్లో ట్రెజర్ అంటున్నాం. దానిలో నుంచి నువ్వు అవసరమైనట్లయితే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా అవసరమైనట్లయితే నీవు 100 టాలెంట్లు, అనగా ఒక టాలెంట్ అంటే ఇది తూకం అన్నమాట. మనం ఈ రోజుల్లో కేజీలు అంటున్నాం కదా, కిలోగ్రాములు, అలాగే టాలెంట్లు అనేవారు ఆ రోజుల్లో. ఒక టాలెంట్ అంటే 45 కేజీల వెండి. అలాంటిది 100 టాలెంట్లు తీసుకో. 100 టాలెంట్లు అంటే 4500 కేజీల వెండి అయినా సరే తీసుకో. కారణం ఆ దినాల్లో ఏది కొనాలన్నప్పటికీ వెండి కానీ బంగారం కానీ పెట్టాలి. దాంతోపాటు నూనె, కావలసిన ద్రాక్ష రసం, ఇవన్నీ కూడా బలి అర్పణకు అవసరం. వాటన్నిటిని కూడా రాజుగారి నిధి నుంచి తీసుకుని డబ్బు వాటిని మీరు ఖర్చు చేయండి. దాని ద్వారా దేవుడు నా పట్ల, నా యొక్క కుమారుల పట్ల ఆయన ఆశీర్వాదము, కనికరము చూపించేలాగా ఈ బలి అర్పణలు మీరు చేయండి. దానితో పాటు ఎవరైతే లేవీయులు యెహోవా మందిరం దగ్గర పరిచర్య చేస్తున్నారో వారి మీద ఏ విధమైన పన్నులు విధించవద్దు. కాను ఆ దినాల్లో అందరూ కూడా రాజుగారికి పన్ను కట్టాల. కానీ వీరు దేవుని సేవ చేస్తున్నారు కనుక దేవుని సేవకులుగా మందిరం దగ్గర వారికి ఏ విధమైన పన్ను విధించవద్దు అని రాజుగారి శాసనంలోనే రాయించేశారు. ఎంత మంచి రాజో చూడండి, ఎంత ప్రేమో చూడండి, ఎంత అభిమానమో చూడండి. దేవుని యొక్క సేవకులంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుని పరిచర్య చేస్తున్న వారికి రాజుగారు ఇంత ఆయన వెసులుబాటు కలిగించారు. ఇంత ఇంగ్లీష్లో కన్సెషన్ అంటున్నాం, ఇలాగా వారికి సహాయం చేశారు. మనం కూడా దేవుని సేవ చేస్తున్న వారు, పరిచర్య చేస్తున్న వారికి మనకి తగిన రీతిలో, మనకి చేతనైన రీతిలో వారికి సహకరిస్తున్నామా? వస్తు రూపంలో, డబ్బు రూపంలో, మనం ఇచ్చే కానుకలు, దశంభాగాలు కాకుండా ఆ పరిచర్య చేస్తున్న వారికి కూడా మనము సహకరించినట్లయితే అది ఎంతో మనకి ఆశీర్వాదకరము. మరొక విషయాన్ని కూడా రాజుగారు, హస్తాసస్త రాజుగారు ఆయన శాసనంలో పొందుపరిచారు. అదేమిటంటే, ఎజ్రా, నీవు వెళ్ళి మీ దేవునికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా ఆచరించేలాగా ప్రజలను పాలించాల. దానితో పాటు ఒకవేళ ఎవరైనా సరే నీ మాట వారు వినకపోయినట్లయితే, మీ దేవునికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని వారు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వారికి నీవు శిక్ష కూడా వేయొచ్చు. ఎంతవరకు అవసరమైతే మరణ శిక్ష కూడా వేసేయి వారికి. దానితో పాటు ఎవరైనా సరే మీ దేవుని యొక్క చట్టాల ప్రకారంగా, అనగా ధర్మశాస్త్రం ప్రకారంగా, అనగా ఆజ్ఞల ప్రకారంగా ఎవరైనా నడుచుకోపోయినట్లయితే వారికి మరణశిక్ష వేయొచ్చు. లేకపోయినట్లయితే వారిని దేశ బహిష్కారం చేసేయవచ్చు నువ్వు. దానితో పాటు అవసరమైనట్లయితే వారికి జైలు శిక్ష వేయొచ్చు. ఇంకా అవసరమైనట్లయితే వారికి జరిమానా కూడా విధించవచ్చు నువ్వు డబ్బు రూపంలో. ఇటువంటి అధికారాలు కూడా రాజుగారు ఎజ్రా గారికి ఇచ్చారు. ఈ విషయాలు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఈ విధంగా వారికి శిక్షలు వేయొచ్చు అనే విషయాన్ని రాజుగారు విపులంగా ఆయన శాసనంలో రాయించారు. దానితో పాటు ఇక దేవుని యొక్క మందిరాన్ని, ఎజ్రా, నీవు సుందరీకరించు, నీవు యెహోవా మందిరాన్ని సుందరీకరించాలా. ఇంగ్లీష్లో బ్యూటిఫై అంటున్నాం. అనగా నీవు అవసరమైనట్లయితే రాజనిధి నుంచి డబ్బులు తీసుకుని గవర్నర్ గారి దగ్గర మీ యొక్క యెహోవా మందిరాన్ని, మీ దేవుని మందిరాన్ని
చక్కగా సుందరీకరించు అన్నారు. దానితో పాటు ఎజ్రా గారికి బంగారము వెండి ఇచ్చారు. ఈ కానుక తీసుకువెళ్ళి మీ దేవుని యొక్క మందిరంలో అర్పించు అని బంగారం వెండి కూడా ఆయనకి ఇచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఎజ్రా గారు రాజుగారి దగ్గర నుంచి పొందిన ఈ బంగారాన్ని వెండిని ఆయన తూకం వేసి 12 మంది నమ్మకస్తులైన లేవీయులకు, వారినే యాజకులు అంటున్నాం కదా మనం, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నారు, వారికి ఈ యొక్క బాధ్యత అప్పగించారు. మీరు ఈ బంగారము వెండి భద్రంగా తీసుకువెళ్ళి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో అక్కడున్న యాజకులకు మీరు అప్పగించాలా అన్నారు. వారి పేర్లు కూడా ఇవ్వబడ్డవి. ఇక్కడ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడ్డవి. ఒక యాజకుని పేరు షెరేబియా, ఆయన యొక్క సహోదరుడు 2వ వ్యక్తి అషాబియా, షెరాబియా, అషాబియా. వారికి 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారందరూ కలిసి మొత్తం 12 మంది. వారందరికీ కలిసి ఈ 12 మందికి ఎజ్రా గారు ఈ యొక్క బాధ్యత అప్పగించారు. ఈ వెండి బంగారం మీరే దీనిని భద్రపరిచి మీరే తీసుకువెళ్ళి దీనిని యెహోవా మందిరంలో యెరూషలేములో దీన్ని సమర్పించాలి. మీరు దీనిని బట్టి ఎజ్రా గారు ఎంత నమ్మకస్తుడో చూడండి. డబ్బు విషయంలో, దేవుని యొక్క డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. దానితో పాటు ఎజ్రా గారు ఎంతో పారదర్శకంగా, ఇంగ్లీష్లో ట్రాన్స్పరెన్సీ అంటున్నాం, డబ్బు విషయంలో ఎంతో పారదర్శకత ఆయన కనుపరిచారు. కారణం, ఆ డబ్బును ఆయన వద్ద, ఆ బంగారాన్ని వెండిని ఆయన దగ్గర పెట్టుకోలేదు. దీనిని నమ్మకస్తులైన ఒక గుంపు యాజకులకి ఇచ్చారు. ఒక్కరికే ఇవ్వలేదు. కారణం, ఒక్కరికే ఇచ్చినట్లయితే వారు దాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఉండొచ్చు. లేక ఎజ్రా గారి దగ్గర పెట్టుకున్నట్లయితే ఎవరో ఒకరు ఆయన మీద నింద వేయచ్చు, బురద వేయచ్చు. ఏమని, ఈయన దీనిలో కొంత బంగారాన్ని కొంత వెండిని ఆయన స్వాహా చేసేశాడు, ఆయన ఉంచేసుకున్నాడు అని ఎవరైనా సరే ఆయన మీద నింద మోపే అవకాశం ఉన్నది. కనుక అటువంటి నింద ఆయనకు రాకుండా నమ్మకస్తులైన ఒక్కరికి కాదు 12 మందికి, ఒక్కరైతే డబ్బాషతో ఒకవేళ దాన్ని దుర్వినియోగపరచడానికి, తను కొంత ఉంచేసుకోవటానికి తన కొరకు ఈ యొక్క శోధన రావచ్చు. కానీ వీరందరూ కూడా ఒక సమూహంగా 12 మంది ఏకంగా ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క డబ్బు విషయంలో, కానుకలు, దశంభాగాలు, దేవుని యొక్క సంఘానికి సంబంధించిన యొక్క ఆస్తి విషయంలో మనం ఎవ్వరూ కూడా దానిని ఆశించకుండా ఒక్కరి చేతుల్లోనే అది పెట్టవద్దు. అలా పెట్టినట్లయితే సాతాను శోధనలో పడవేసి తన యొక్క అనుచరుడిగా కొన్ని అక్రమాలు, అన్యాయాలు చేయటానికి సాతాను ఆ వ్యక్తిని వాడుకోవచ్చు. కనుక ఇక్కడ ఎజ్రా గారు చేసింది ఏమిటంటే, ఒక సమూహానికి 12 మందికి కలిసి ఈ బాధ్యత ఇచ్చారు. ఈ యొక్క బంగారు వెండి అంతా కూడా ప్రజలు సొంతంగా హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలు. ఇది నిర్బంధంగా మీరు ఇంతెంత ఇవ్వండి అని వసూలు చేసిన డబ్బు కాదు. వారు హృదయపూర్వకంగా, ఇంగ్లీష్లో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటున్నాం, హృదయపూర్వకంగా దేవుని కొరకు వారు ఇచ్చిన ఈ యొక్క కానుకలు. ఎవరిచ్చారు అంటే, రాజుగారు, ఆయన మంత్రులు, ఎవరైతే దేవుని చేత ప్రేరేపించబడ్డారో ఆ యూదులు కూడా ఈ యొక్క హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తున్నాం. ఈ యొక్క కానుకలు ఇచ్చిన వారు రాజుగారు, మంత్రులు, సామాన్య పౌరులు కూడా. వీరిచ్చిన కానుకలు మొదటిగా వెండి నాణాలు ఇచ్చారు. ఇది కానుకల రూపంలో. ఎంత వెండి నాణాలు ఇచ్చారు అనగా, ఆ దినాల్లో వారిచ్చినది 650 టాలెంట్స్ అన్నారు. దానిని మనం మన యొక్క తూకంలో లేకపోతే మన యొక్క లెక్కల్లో పెట్టినట్లయితే వారిచ్చిన ఆ వెండి నాణాలే 36,300 కేజీల వెండి. 36,300 కేజీలు. చూడండి ఎంత ఎక్కువ కానుకల రూపంలో ఇచ్చారు. దాంతోపాటు వెండి పాత్రలు కూడా ఇచ్చారు. ఆ యొక్క వెండి పాత్రలేమో 100 టాలెంట్లు. అంటే దానిని మనం కేజీల్లో పెడితే 4,500 కేజీల వెండి పాత్రలు. ఈ రెండు కలిపినట్లయితే, అనగా వెండి నాణాలు, వెండి పాత్రలు, ఇవన్నీ కూడా కలిపినట్లయితే ఈ మొత్తం వెండి అంతా కలిసి
40,800 కేజీల వెండి కానుకల రూపంలో వచ్చింది. అదంతా కూడా ఈ 12 మందికి బాధ్యత అప్పగించారు. దాంతోపాటు బంగారం కూడా రాజుగారు, ఆయన మంత్రులు, సామాన్యులైన యూదులు కూడా ఇచ్చారు. బంగారు నాణ్యాలు. ఎన్ని బంగారు నాణ్యాలు ఇచ్చారంటే ఒక 100 టాలెంట్లు. టాలెంట్ అంటే 45 కేజీలు యూదుల యొక్క కొలమానం ప్రకారంగా. అలాంటివి 100 టాలెంట్లు అంటే 4,500 కేజీల బంగారం. ఆ నాణ్యాలే 4,500 కేజీల బంగారం. దాంతోపాటు ఒక 100 టాలెంట్ల బంగారు పాత్రలు, అంటే అవి కూడా 4,500 కేజీల బంగారంతో చేసిన బంగారు పాత్రలు. ఈ రెండు కలిసినట్లయితే అనగా బంగారు నాణ్యాలు, బంగారు పాత్రలు, ఈ రెండు కలిసి 9,000 కేజీల బంగారం. చూచారా ఎంత బంగారాన్ని దేవుని యొక్క మందిరం కొరకు, ఆయన యొక్క మందిరపు పరిచర్య కొరకు ఏ రీతిగా వారు ఎంత ఉదారంగా ఇచ్చారో రాజుగారు, ఆయన మంత్రులు, అన్యులైనప్పటికీ అంత ఇచ్చేశారు. ఏకంగా యూదులైన ప్రజలు కూడా ఇచ్చారు. ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే వీటిని వీరు దేవుని యొక్క కాపుదలతో క్షేమంగా ఆ బబులోను నుంచి యెరూషలేము వరకు 1200 కిలోమీటర్ల పైగా ఉన్న దూరాన్ని క్షేమంగా వెళ్ళారు. ఈ యొక్క మార్గ మధ్యంలో దొంగలు కానీ శత్రువులు కానీ వారికి ఏ కీడు కలిగించకుండా దేవుడు కాపుదలు ఇచ్చి వారిని తోడుకు వెళ్ళారు. వారు 5వ నెల మొదటి రోజున యెరూషలేము చేరారు. ఎజ్రా గారు తక్కిన వారందరూ కలిసి 3 రోజులు వారు విశ్రాంతి తీసుకున్న తర్వాత 4వ దినాన వారు తీసుకొచ్చిన ఈ 40,800 కేజీల వెండి, అదే రీతిగా 9,000 కేజీల బంగారం అంతా కూడా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారందరి ముందు దాన్ని తూకం వేసి సమర్పించి దేవునికి స్తుతి యాగం చెల్లించారు. ఎంత విశ్వాసమో చూడండి ప్రియ సోదరి సోదరుడా. దేవుని కొరకు, ఆయన మందిరం కొరకు, ఆయన పరిచర్య కొరకు మనం కూడా సమర్పించుకొని కానుకలిస్తూ ఆయన పరిచర్యను ప్రోత్సహిస్తున్నామా? ఎజ్రా గారు ఎప్పుడైతే యెరూషలేముకు వచ్చారో అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఎజ్రా గారికి విన్నవించారు. అయ్యా ఎజ్రా గారు, ఇక్కడున్న చాలామంది ప్రజలు యూదులు, ఇక్కడున్న చాలామంది యోధా నాయకులు దేవుడు చెప్పినట్లుగా చేయటం లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని ఎజ్రా గారికి కొంతమంది యెరూషలేములోనూ చుట్టుపక్కల ఉన్న ఆ విశ్వాసులు తెలియచేశారు. ఎప్పుడైతే ఎజ్రా గారు ఆ విషయాలు విన్నారో ఆయనకి ఎంతో దుఃఖం వచ్చేసింది. ఆయన వేసుకున్న వస్త్రాలు చించేసుకుని, ఆయన యొక్క జుట్టు పీక్కొని, ఆయన యొక్క గడ్డాన్ని పీక్కొని ఎంతో దుఃఖంతో ఆ మందిరం ముందే అలాగా ఆయన కూలబడిపోయి దుఃఖంతో ఆయన విలపించినట్లుగా దేవుని వాక్యంలో ఎజ్రా గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, వీరు చేసింది ఏమిటంటే అనేక మంది యూదులు, వారి యొక్క నాయకులు కూడా అక్కడున్న అన్య జనాంగాన్ని, వారు యొక్క చుట్టూ నివసిస్తున్న ఆ యొక్క సమరయులు, ఫిలిస్తీయులు, హిత్తీయులు, మోయాబీయులు, ఆమోనీయులు, వివిధ రకాల అన్య జనాంగాలతో వారు వివాహ సంబంధాలు అందుకొని వారు ఆ అన్యుల యొక్క విధానాల్లో వీరు కూడా కొనసాగారు. దీన్ని మనం ఇంగ్లీష్లో అబామినేషన్ అంటున్నాం. ఎంతో హేయకరమైన కార్యాలు చేశారు, దేవుడు వద్దన్న కార్యాలు చేశారు. ఎప్పుడైతే ఎజ్రా గారు ఈ విషయాలు తెలుసుకున్నారో ఆయన ఎంతో దుఃఖంతో, విచారంతో కృంగిపోయారు ఆయన. ప్రియ సోదరి సోదరుడా, మనకు కూడా విశ్వాసులు, సంఘ సభ్యులు ఈ పాపాల్లో కూరుకుపోతున్నారని విన్నప్పుడు నీ మనసులో కూడా అటువంటి దుఃఖము, అటువంటి వేదన ఉన్నదా? దేనికి? వారు దేవుని నుంచి తొలగిపోయారు, నిత్య జీవాన్ని నుంచి వారు దూరంగా వెళ్ళిపోతున్నారు, సాతాను వారిని నరకానికి నెట్టేస్తున్నాడు అనే భారంతో మనం కూడా దుఃఖించి ప్రార్థిస్తున్నామా? ఎజ్రా గారు మోకరించి తన యొక్క 2 చేతులు కూడా ఆకాశం వైపు చాచి ఎంతో దుఃఖంతో, పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థించినట్లుగా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థించారు. ఎప్పుడైతే దుఃఖంతో, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారో యెహోవా మందిరం ముందు యెరూషలేములో అనేక మంది ప్రజలు, యూదులు ఆయన చుట్టూ గుమికూడారు.
వారు కూడా దుఃఖించడం ప్రారంభించారు. కారణం, ఈ యూదా దేశంలో, ఈ యెరూషలేము నగరంలో, దేవుని నగరంలో ఎంతో మంది విశ్వాసులు అని చెప్పుకుంటున్న యూదులే, ఆ యూదా మత పెద్దలే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవుడు వద్దన్న పనులు చేస్తున్నారని వారు కూడా దుఃఖించారు. అలాగ చాలాసేపు సాయంత్రం వరకు దుఃఖించిన తర్వాత ఎజ్రా గారు లేచి వారందరితో కూడా మాట్లాడటం ప్రారంభించారు. ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో గమనిస్తున్నాం. ఇది యూదుల నెల 9వ నెల 20వ తారీఖు, అనగా ఇది మన యొక్క క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్ మాసం అన్నమాట. ఆ డిసెంబర్ మాసంలో జరిగిన సంఘటన. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా విలిపించారు. అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞలు విషయంలో భారం కలిగిన వారు కూడా దుఃఖించారు. దుఃఖించి అప్పుడు ఎజ్రా గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. వారికి ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, దేవుడు వారికి ఎంతో విపులంగా చెప్పారు, మీరు అన్యజనులతో ఏ విధమైన వివాహ సంబంధాలు పెట్టుకోవద్దు, అన్యుల్ని ఎవరు కూడా వివాహం చేసుకోవద్దు అని దేవుడు వారికి వివరాలు చెప్పారు. ఈ విషయాలను మనం నిర్గమకాండం 34 అధ్యాయం 16వ వచనంలో, మీరు అన్యులను వివాహం చేసుకున్నట్లయితే వారు మిమ్మల్ని విగ్రహారాధనలోనికి నడిపించేస్తారు, కనుక మీరు ఈ విధంగా చెయ్యవద్దు అని చెప్పారు. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా, మీరు అన్యులను వివాహం చేసుకోవద్దు, అలా చేసుకున్నట్లయితే వారు వారి యొక్క అన్య ఆచారాలు మీకు అంటించేస్తారు. ఆ అన్యులు చేస్తున్న ఆ కార్యాలు అనగా దేవునికి ఇష్టం లేని కార్యాలు వారు చేస్తున్నారు కనుక ఆ యొక్క విషయాల్లో మిమ్మల్ని కూడా వారు అటువైపు లాక్కుపోతారు. కనుక అన్యులతో ఏ సంబంధం పెట్టుకోవద్దని చెప్పినప్పటికీ విపులంగా దేవుని యొక్క వాక్యంలో బబులోనులో 70 సంవత్సరాలు వారు బానిసలుగా మగ్గిపోయి, తర్వాత కోరేషు రాజు గారి కాలంలో క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో వారు తిరిగి వచ్చారు బబులోను నుంచి. తిరిగి వచ్చిన తర్వాత కూడా కొద్ది కాలానికే మరలా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విడిచి దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు చెప్పిన విషయాలు వారు పెడచెవిని పెట్టి జీవించారు. కనుక ఇప్పటికీ వారందరూ వచ్చి దాదాపుగా 85 సంవత్సరాలు అయిపోయింది. మరలా రెండవ మారు మిగిలిన యూదులందరూ కూడా ఎజ్రా గారితో వచ్చారు. వచ్చి ఇక్కడ ఎంతో బాగుంటది మన దేశం, దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ మనం జీవించవచ్చు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా అనేక మంది దేవునికి దుఃఖం తెచ్చే జీవితాలు జీవిస్తున్నారని తెలుసుకొని ఎంతో ఎజ్రా గారు దుఃఖించి వారందరికీ కూడా ఖచ్చితంగా వీరందరూ కూడా మరలా దేవుని తట్టు తిరిగేలాగా దేవుని యొక్క వాక్య పరిచర్య చేసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించి మీరందరూ కూడా దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి అని వారికి ఒక ప్రక్షాళన చేశారు. దీన్ని ఇంగ్లీష్లో రిఫార్మ్ అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనము జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. యేసు ప్రభు రెండవ రాకడ మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తుంది. కారణం, మనం చుట్టూ చూస్తున్నాం జరుగుతున్న యుద్ధాలు, దీని ద్వారా వస్తున్న ప్రపంచమంతా వచ్చిన సంక్షోభం, దీన్ని గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలని మనం గుర్తించి మనము ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మనలో ఏదైనా సరే దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో దేవునికి విరుద్ధమైనది ఏదైనా ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి మారు మనసు పొంది మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు లోకంలో వచ్చినప్పటికీ వాటి నుంచి మనల్ని కాచి కాపాడతారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఇదే మనకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మనం మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభువారు అతి త్వరలో వస్తున్నారు. అప్పుడు ఎత్తబడే జనాంగంలో మనం కూడా ఉండటానికి మనకి ఆ యొక్క ఆధిక్యత కలుగుతుంది. ఆ విషయాన్ని నువ్వు నమ్ముచున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 3వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు రాకడ దినాల్లో మేము జీవిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవింపచేయండి. ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతాలన్నింటిలో మీ కృప, మీ శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఈ పరిచర్యను ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.